హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రషి 143 అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను జల్పల్లికి వచ్చేసిన అండి. అండ్ జల్పల్లిలో మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ షెడ్ జైసింగ్ కళాకర్ అండ్ దుల్పేట్లో కూడా చాలా ఫేమస్ షెడ్ ఇది. అండ్ వినాయకులు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్న వాళ్ళ దగ్గర. అండ్ ఈసారి 2025లో మనకి ఇక్కడ అన్నవాళ్ళు వచ్చేసి ఫస్ట్ దుర్గామాతలు అయితే రెడీ చేసేసారు. అండ్ వాళ్ళ షెడ్ మొత్తం వాళ్ళ గోదాంలో అయితే వచ్చేసిన నేను. అండ్ వాళ్ళ గోదాంలో మొత్తం దుర్గామాత ఐడియాల్స్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఈ 2025 మోడల్ అంట. అండ్ మీకు డీటెయిల్గా చూపిస్తా చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇది నా ఛానల్లో ఫస్ట్ అప్డేట్ దుర్గామాతది. అండ్ ఫస్ట్ వినాయకుడి కంటే ఈ వచ్చేసి ఫస్ట్ అప్డేట్. అండ్ ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపల్సరీ వీడియో ఫుల్ చూడండి, స్కిప్ చేయకండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం షెడ్ లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఇది వచ్చేసి ఈ 2025లో కొత్త మోడల్ అండి. అండ్ మనకు విగ్రహం అయితే తయారు చేశారు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూస్తే మాత్రం. అండ్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూసుకుందాం. అండ్ మనకు విగ్రహం హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 to 12 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా అద్భుతంగా ఉంది. అండ్ చూడడానికి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ మన గరుడ పక్షి. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు గరుడ పక్షి అయితే ఉంది విత్ ఫెదర్స్. మనకు చూసుకోవచ్చు దుర్గామాతకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మనకి ఫెదర్స్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. అండ్ పైన మనకు గరుడ మహారాజ్ అయితే నమస్కారం చేస్తున్నట్టయితే మనం పొజిషన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండ్ చూడడానికి. అండ్ పొజిషన్ మనకు పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది విగ్రహం. అండ్ చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ మనకు దుర్గామాత అయితే వచ్చేసి మనకి 8 చేతులతోనైతే దర్శనం ఇస్తుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ మనం చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ కూర్చొని ఉన్నారు దుర్గామాత గారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ కాల్ దగ్గర వచ్చేసి మనకి సింహాన్ని అయితే డిజైన్ చేసారు. అండ్ సింహం పైన మన దుర్గామాత లెగ్ అయితే పెట్టుకొని కూర్చొని ఉన్నారు. అండ్ సింహాసనం పైన కూర్చొని ఉంది దుర్గామాత. అండ్ చాలా బ్యూటిఫుల్గా. అండ్ సింహాన్ని కూడా చూసుకోవచ్చు మనకి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు అనేది. అండ్ అది ఆ లుక్, వైల్డ్ లుక్ అనేది ఏ విధంగా డిజైన్ చేసారో చూసుకోవచ్చు ఒకసారి. సింహానికి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. విగ్రహం అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ నాకు ఫస్ట్ లెగ్స్ చూసినప్పుడు నాకు అర్థం కాలేదండి. అండ్ నేను చూస్తూ నాకు క్లారిటీగా వచ్చింది. అండ్ నేను పక్షి అనుకున్నా, నాకు వచ్చేసి నేను గరుడ పక్షి అనుకున్నా, బట్ కాదు. ఇక్కడ సైడ్ వచ్చేసి క్లారిటీగా చూస్తే అర్థమైంది. ఈ సైడ్ మనకి లెగ్ వచ్చేసి ఈ సైడ్ సింహాన్ని, అండ్ ఇక్కడ సైడ్ ఇంకొక సింహం. అండ్ రెండు సైడ్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి అయితే పెట్టారు మనకు సింహాన్ని. నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మనకు ఈ సింహం వచ్చేసి చాలా వైల్డ్గా ఉంటుంది. మనకు చూడడానికి లుక్ మాత్రం చాలా వైల్డ్గా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఆ సింహం అంతా అయితే వైల్డ్గా మనకు లేదు, బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు 2 sides సింహాలను. అండ్ మనకు వచ్చేసి దుర్గామాత రైట్ సైడ్లో వచ్చేసి మనకు వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు వినాయకుడిని. అండ్ చూసుకోవచ్చు మనకు స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు వినాయకుడు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఆ కిరీటం కానీ ఆ పంచవర్క్ కానీ చాలా నీట్గా చేశారు. అండ్ ఆభరణాల వర్క్ కూడా చూసుకోవచ్చు మనకు వినాయకుడికి బాడీ పైన ఆభరణాల వర్క్ కూడా ఉంటుంది. అండ్ 2 చేతులతోనైతే మనకు వినాయకుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చిన్నగా మస్తు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ వినాయకుడు విగ్రహం వచ్చేసి మనకి 3 feet ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడితో పాటు మూషిక మహారాజుని కూడా మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా క్యూట్గా డిజైన్ చేసారు. అండ్ లడ్డు పట్టుకున్నట్టయితే ఉంటుంది మన మూషిక వాహనం. లెఫ్ట్ సైడ్లో మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు వినాయకుడిని అయితే పెట్టిరండి. అండ్ చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి. అండ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామిని అయితే డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ ఈ విగ్రహం కూడా వచ్చేసి మనకి 3 feet. అండ్ చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా. అండ్ పంచవర్క్ కూడా నీట్ కంప్లీట్ చేశారు. పంచవర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకు హెయిర్ స్టైల్ కానీ ఆ లాంగ్ హెయిర్ కానీ చాలా బ్యూటిఫుల్గా చేశారు. కిరీటం నెక్స్ట్ లెవెల్. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ నెమలిని అయితే ఉంది. మనకు సుబ్రహ్మణ్యం స్వామికి నెమలి అయితే వాహనం, అండ్ మనకు వినాయకుడికి అయితే మూషిక వాహనం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు నెమలిని అయితే వాహనంగా ఇక్కడ మనకు చేశారు సుబ్రహ్మణ్య స్వామికి. నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారు. అండ్ ఓవరాల్గా వచ్చేసి మీకు ఒకసారి అవుట్పుట్ అయితే చూపిస్తాం విగ్రహాన్ని చూసుకోవచ్చు. అండ్ మనకి ఈసారి 2025 మనకు దుర్గామాత మోడల్ ఈసారి నెక్స్ట్ లెవెల్ అండి. ఈసారి కొత్త డిజైన్. అండ్ చూస్తారు కదా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది దుర్గామాత. ఆల్మోస్ట్ 10 to 12 feet విత్ బ్యాక్గ్రౌండ్ అయితే 12 feet అనుకోవచ్చు అండి ఈజీగా. అండ్ మనకు దుర్గామాత సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది లుక్ చూడడానికి కూడా. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత కూడా చాలా రాయల్టీగా ఉంటుంది లుక్ చూడడానికి విగ్రహం.
అండ్ అమ్మవారు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో అండ్ దర్శనం ఇస్తున్నారో. అండ్ చాలా నీట్గా ఉంది విగ్రహం కూడా. అండ్ ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి. ఆ 2 విగ్రహాల గురించి కూడా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అవి చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ విగ్రహం, అండ్ ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ కాన్సెప్టే. ఇది లాస్ట్ ఇయర్ విగ్రహం అంట. అండ్ కొన్ని ఐడియాల్స్ అయితే ఉన్నాయి, బట్ ఈ ఇయర్ అవిటికి కూడా సేల్స్ అయితే ఉందన్నారు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి లాస్ట్ ఇయర్, కానీ నెక్స్ట్ లెవెల్, లాస్ట్ ఇయర్ అని కాదండి, విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు మనకు దుర్గామాత అయితే సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకు ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే సముద్రం మధ్యలో మనకి విషయాన్ని తీస్తారు కదండి, రాయిని చెలికి. అండ్ ఆ కాన్సెప్ట్ ఇది వచ్చేసి. అండ్ చూసుకోవచ్చు రైట్ సైడ్లో వచ్చేసి రాక్షసులు, మనకు మొత్తం రాక్షసులు అయితే ఒక సైడ్ మన స్నేక్ని అయితే పట్టుకొని, అండ్ ఒక సైడ్ మన దేవతలు, మన దేవుళ్ళు అయితే ఒక సైడ్ మన స్నేక్ని అయితే పట్టుకొని చెలుకుతూ ఉంటారు అన్నట్టు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పైన చూసుకోవచ్చు 5 పడగలతోని మనకు స్నేక్ అయితే ఏ విధంగా డిజైన్ చేసిరో విత్ బ్యాక్గ్రౌండ్. ఆల్మోస్ట్ ఈ విగ్రహం కూడా వచ్చేసి 12 ఫీట్స్ ఉంటుంది, 10 to 12 ఫీట్స్. నీట్గా అంటే నీట్గా ప్రిపేర్ చేసేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కాన్సెప్ట్, చూడడానికి చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది కాన్సెప్ట్. అది చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు. అండ్ స్నేక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి డిజైనింగ్లో. అసలు ఏ మాత్రం తగ్గలేదు డిజైనింగ్ వర్క్లో మాత్రం. డీటెయిలింగ్స్ చాలా నీట్గా ఇస్తారు అన్న వాళ్ళ షాప్లో. అండ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. అండ్ విగ్రహం తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్, మీకు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటుంది. అండ్ మనకు చూసుకోవచ్చు మనకి ఈ విగ్రహం కూడా మనకు దుర్గామాత వచ్చేసి 8 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు ఆ కిరీటం వర్క్, మెయిన్గా మనకు దేవత పెట్టుకున్న కిరీటం వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేసారు. మస్తు అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఆల్మోస్ట్ మనకు పెయింటింగ్ వర్క్ తర్వాత చూడాలి, పెయింటింగ్ వర్క్ తర్వాత కూడా చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. అండ్ విగ్రహం అయితే ఆల్మోస్ట్ ఇది అవుట్పుట్ మనకు వచ్చేసి మొత్తం కంప్లీట్ అవుట్పుట్. అండ్ ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ విగ్రహం. అండ్ ఈ ఇయర్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ బుక్ చేసుకోవచ్చు. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమంటే మాత్రం స్క్రీన్ పైన కంపల్సరీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. అని చూసుకోవచ్చు. ఇది ఈసారి 2025 నెక్స్ట్ మోడల్. అండ్ ఇంకొక మోడల్ అయితే ఉంది, అది కూడా చూపించేస్తా. కమాన్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక మనకు విగ్రహం అండి. అండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ విగ్రహమే. అండ్ నేను లాస్ట్ ఇయర్ అయితే ఈ విగ్రహాన్ని చూడలేదు, బట్ నెక్స్ట్ లెవెల్ విగ్రహం. అండ్ మామూలు అప్డేట్స్ కాదండి ఈ విగ్రహంలో. అండ్ కంపల్సరీ ఈ ఇయర్ కూడా ట్రెండింగ్లో ఉండే విగ్రహం, దుర్గామాత విగ్రహంలో ఈసారి మనకు ట్రెండింగ్లో ఉండే విగ్రహం అండి. అండ్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ 12 ఫీట్ ఉంటుంది విత్ దుర్గామాతతో కలిపి మనకు. అండ్ దుర్గామాత వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నారు. అండ్ 8 చేతులతో అయితే ఆశీర్వాదం అయితే ఇస్తున్నారు. అండ్ పైన చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో శంకరుని అయితే డిజైన్ చేశారండి. నెక్స్ట్ లెవెల్ చూస్తుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. అండ్ శంకరుడు అండ్ మన త్రిశూలం అయితే లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాడు. అండ్ మెడలో చూసుకోవచ్చు పాములు అయితే ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ బాడీ పైన రుద్రాక్షలు, అండ్ అది అచ్చు వరకు కాకుండా రియల్గా మనకు 3D ఎఫెక్ట్లో కనిపిస్తున్నట్టయితే డిజైన్ చేశారు. ఫుల్ బాడీ ఆ రుద్రాక్షలు కానీ, ఆ స్నేక్ కానీ, ఆ త్రిశూలం కానీ నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారు. అని చూసుకోవచ్చు మనకు శంకరుడు అయితే 2 చేతులతో మనకు మంచి ఆశీర్వాదం ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది లుక్ అయితే. బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు శివునికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు శంఖం అయితే డిజైన్ చేశారు. అండ్ దుర్గామాతకు వచ్చేసి మనకు రైట్ సైడ్లో వినాయకుడు అండి. మన ఫేవరెట్ మన వినాయకుడు అయితే ఉన్నాడు. మన వినాయకుని అయితే డిజైన్ చేశారు చూసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 3 ఫీట్ ఉంటాడండి వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషికవాహనం, మనకు వినాయకుడి లెగ్ దగ్గర మూషికవాహనం, అది డప్పు కొడుతున్నట్టయితే డిజైన్ చేసారు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి 2 చేతులతోనైతే ఆశీర్వాదం ఇస్తున్నాడు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా నీట్గా కనబడుతుంది విగ్రహం అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సుబ్రహ్మణ్యం స్వామి అండ్ నెక్స్ట్ లెవెల్ మనకు చూడడానికి. అండ్ సుబ్రహ్మణ్యం స్వామి కూడా స్టాండింగ్ పొజిషన్లో అండ్ ఆల్మోస్ట్ 3 ఫీట్ ఉంటాడు. అండ్ నెక్స్ట్ లెవెల్ వర్క్ విగ్రహం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా నీట్గా కనబడుతుంది మనకి. అండ్ మనకు చూసుకోవచ్చు నెమలిని కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా డిజైన్ చేసారో బ్యాక్ సైడ్ దగ్గర. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది విగ్రహం. అండ్ ఇక్కడ వచ్చేసి దుర్గామాతకు లెగ్స్ దగ్గర మనకి రైట్ సైడ్లో వచ్చేసి సింహం చాలా వైల్డ్గా అరుస్తున్నట్టయితే డిజైన్ చేసారు. అండ్ చూసుకోవచ్చు ఆ సింహం లుక్ కూడా చాలా అంటే చాలా వైల్డ్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు సింహాన్ని కూడా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ చూసారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది సింహం. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నంది మహారాజ్, మనకు నందిని అయితే డిజైన్ చేశారు. మనకు శంకరుడి వాహనం. అండ్ చూసారు కదా మనకు నంది మహారాజ్ని అయితే ఏ విధంగా డిజైన్ చేశారు అని.
అండ్ ఈ 2025లో మనకి ఈ 2025లో అన్న వాళ్ళు రెడీ చేసిన ఈ మోడల్ మనకి సింపుల్గా నీట్గా ఉంటుంది దుర్గామాత 2025లో మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం డిస్ప్లే చేసారు అండ్ ఆల్మోస్ట్ హైట్ వచ్చేసి 6 to 8 feet ఉంటుంది విగ్రహం. అండ్ చూసారు కదా ఏ విధంగా డిజైన్ చేసారు అనేది. అండ్ సింహం, మనకు సింహం పైన మనకు దుర్గామాత అయితే కూర్చొని 8 చేతులతోనైతే మనకు ఆశీర్వాదం అయితే ఇస్తుంది. అండ్ చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసారు. అండ్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ కనబడుతున్నారు విగ్రహం అయితే. సింపుల్గా నీట్గా అండ్ చాలా డీటెయిలింగ్గా ఉంటుంది మొత్తం విగ్రహం. దుర్గామాత అయితే మనకు సింహం పైన కూర్చున్నట్టయితే డిజైన్ చేసారు, చాలా బాగుంది. అండ్ కిరీటం చూసుకోవచ్చు, కిరీటం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. కిరీటం వర్క్, ఫేస్ వర్క్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా తయారు చేసారు. మొత్తం నీట్గా ఉంది వర్క్ అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్న వాళ్ళ దగ్గర. చూసారు కదా అండి, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి అన్న వాళ్ళ దగ్గర అప్డేట్ అండి. అండ్ మనకు మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ముందలకైతే వస్తాను. అండ్ ఈ వీడియోని ఫుల్ సపోర్ట్ అయితే చేయండి, కంపల్సరీ స్కిప్ చేయకండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అంటిల్ దెన్ బాయ్.